మీరు రాస్తున్నారు కదా, హైయెస్ట్ పీక్ మౌంటైన్. వాట్ ఈస్ ద హైయెస్ట్ మౌంటైన్ ఇన్ ద వరల్డ్? మారుతుందా ఎప్పుడన్నా? మారుతుందా? అండ్ లార్జెస్ట్ కాంటినెంట్? ఏషియా. అదేనా? మీరు 5th 6th 7th 8th 9th 10th పోతే మారుతుందా? నేను చిన్న ఉన్నప్పటి నుంచి కూడా అదే ఉంది, మారట్లేదు. ఎందుకు? Because that is a general knowledge what we are going to learn, that is which will not change. అది ఎప్పుడూ కూడా హిస్టరీలో ఒకటి ఏదైతే దాన్ని రిప్రజెంట్ చేసి ఉన్నారో దట్ ఈస్ ద థింగ్. సో ఇట్ విల్ నాట్ బి చేంజ్డ్. జనరల్ నాలెడ్జ్లో మనము ఎప్పుడు చదువుకునేటువంటిది ఎందుకోసము అంటే జనరల్ నాలెడ్జ్ ఇట్ ఈస్ విల్ నాట్ బి చేంజ్ అండ్ ఇట్ గివ్స్ ద నాలెడ్జ్ వాట్ హ్యాడ్ డన్ ఇన్ ద హిస్టరీ. హిస్టరీలో ఏం జరిగిందో ఇంతకుముందు అవి ఎప్పటికీ కూడా అలానే ఎలా ఉన్నాయో వాటి గురించి మీరు తెలుసుకునేదే జనరల్ నాలెడ్జ్. అదే టుడే యు ఆర్ గోయింగ్ టు రైట్. ఎస్, అదేనా? ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ ఇస్ ద ఫాదర్ ఆఫ్ కంప్యూటర్. లాస్ట్ ఇయర్ నేర్చుకున్నాం, లాస్ట్ ఇయర్ నేర్చుకున్నాం, మళ్ళీ మర్చిపోతున్నాం. టీచర్స్ చెప్తే మనం చెప్పాలా? చార్లెస్ బబేజ్. సో దీస్ ఆర్ ద థింగ్స్. అంటే ఎప్పటికీ కూడా ఎలా అయితే అవి చేంజ్ అవ్వకుండా ఉంటాయో వన్ ఆఫ్ ద థింగ్ హియర్ అంబేద్కర్ జయంతి. ఇట్ ఈస్ ఆల్సో ఏ కమ్స్ అండర్ ఏ జనరల్ నాలెడ్జ్ గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి వాటిలో అంబేద్కర్ జయంతి వచ్చేసి వాట్స్ ద డేట్ అండ్ డే ఎప్పుడు జరుగుతుంది? ఏప్రిల్. బికాస్ హిస్ బర్త్డేనేనా? అంబేద్కర్ బర్త్డే కాబట్టి ఆ రోజు జరుపుకోవడం జరుగుతుంది. అండ్ ఫాదర్ ఆఫ్ కాన్స్టిట్యూషనేనా అంబేద్కర్ గారు అంటే? కాన్స్టిట్యూషన్ అంటే దాని గురించి ఎప్పుడు జరుపుకుంటాం మనము? వెన్ వీ గాట్ ద కాన్స్టిట్యూషన్. మనకి ఎప్పుడు వచ్చింది మన ఇండియాకి? జనవరి 26th. దట్ ఈజ్ అప్రూవ్. అంటే అప్రూవ్ అవ్వడానికి ఏ మంత్లో? దానికోసం ఒకసారి కాన్స్టిట్యూషన్ డే రోజు స్కిట్ బై నందీశ్వర్ అండ్ లాస్ట్ ఇయర్ ఎప్పుడు? నవంబర్ 26th. నవంబర్ 26th. అండ్ అగైన్ ఇట్ ఈజ్ ఏదైతే అమల్లోకి వచ్చినటువంటి రోజు వచ్చేసి జనవరి 26th. రాజ్యాంగం అనేది ఎందుకు రూపించబడింది ముఖ్యంగా అంటే మనకంటూ కొన్ని రూల్స్ ఉండాలి. బ్రిటన్ మన దేశం మీద వచ్చేసి బ్రిటిష్ వారు 400 years ఇక్కడ వాళ్ళు ఏదైతే బిజినెస్ స్టార్ట్ చేస్తూ దాని తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ రావడం ఇలాంటివన్నీ జరిగినప్పుడు వాళ్ళకంటూ బ్రిటిష్ వాళ్ళకు ఉన్నటువంటిదే ద ఫస్ట్ కాన్స్టిట్యూషన్. కానీ అది రిటర్న్లో లేదు, రాసి లేదు. కానీ వాళ్ళకి రాణి విక్టోరియా రాణి. సో అక్కడ ఏది చెప్తే దట్ ఈస్ ద రూల్ ప్రకారంగా నడవకపోతే, రూల్స్ ఉంటేనే ప్రతి ఒక్కరము ఒక విధంగా ఉండగలుగుతాము. కాబట్టి ఒక రూల్స్ అన్నిటి కోసం అంటే ఒక బుక్ రూపించబడింది, దట్ ఈస్ ద కాన్స్టిట్యూషన్. ఇక్కడ మనకు బుక్ పెట్టుకున్నాం, కానీ బ్రిటన్ వాళ్ళకి బుక్ లేదు, నాట్ రిటర్న్. అమెరికాకు ఉంది, చాలా చిన్నది కాన్స్టిట్యూషన్. కానీ అతిపెద్ద రాజ్యాంగం రాసినది ఎవరు అంటే అంబేద్కర్ గారు. దానికి ఎంతోమంది కోఆపరేట్ చేశారు, కొంచెం ఒక కమిటీ అంతా రాయటం జరిగింది. ఓకే, కాకపోతే వీటికన్నా కూడా బిఫోర్ థింగ్ ఏంటి అంటే ఆయన గురించి తెలుసుకోవాల్సినటువంటి కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్. హీ కేమ్ ఫ్రమ్ ఏ బ్యాక్వర్డ్, అంటే చాలా లెస్ కమ్యూనిటీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి. అట్లాంటి టైంలో హీ వాంట్స్ టు లెర్న్. ఏం చేయాలి అనుకున్నాడంటే ఏదైతే తను ఒకసారి ఒక చోట రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చి ఆగినప్పుడు వాళ్ళ నాన్నని ఇంటికి పిలుచుకొని రావాలి అంటే, రైల్వే స్టేషన్ నుంచి ఇంటికి వెళ్ళాలి అంటే కూడా అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఎద్దుల బండి ఎక్కించుకోవడానికి కూడా ఒప్పుకోలేదు. అట్లాంటి టైంలో వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళాల్సి వచ్చింది. అతను లాస్ట్కి డబల్ రేట్ ఇచ్చేసి ఏం చేశాడంటే, నేను నడుచుకుంటూ వస్తాను ఎద్దుల బండి, అతను మీరే కావాలంటే ఆ బండిలో ఎక్కేసి వచ్చేసేయండి అని చెప్పేసి అలా పిల్లల్ని ఎక్కిచ్చేసి వాళ్ళ ఫాదర్ నడుచుకుంటూ డబ్బులు ఎక్కువ ఇచ్చి రావాల్సి వచ్చిందంట. ఇలాంటివి. అలానే ఇంకా ఏంటంటే అంబేద్కర్ చేసిన అనుభవించినటువంటి కొన్ని థింగ్స్ ఏంటి అంటే, తను నడుస్తూ ఉన్నటువంటి టైంలో ఎక్కడైతే నడుచుకుంటూ వెళ్తున్నాడో అక్కడంతా కూడా స్కూల్కి వెళ్తూ రావటంలో ఉన్నటువంటి వాటిలో ఎక్కడైతే నడుచుకుంటూ వెళ్తున్నాడో అదంతా కూడా కొందరు యాక్సెప్టబుల్ చేయలేదు. అంటే అన్టచబిలిటీ అనేది చాలా ఎక్కువ ఉండేది, అంటరానితనం.
దగ్గరికి రానిచ్చే వాళ్ళు కాదు, తాగడానికి వాటర్ ఇవ్వడానికి, ఇలాంటి వాటన్నిటిని సఫర్ చేస్తున్నప్పుడు వెనకాల చీపురు కట్టేసి నడుస్తున్నటువంటి దాంట్లో అదే ఓడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. ముందన నడుచుకుంటూ వెళ్తే వెనకాల చీపురు ఉంటే ఏమైపోతుంది, తుడుచుకుంటూ వెళ్ళిపోతుంటుంది కదా. అలా అంటే అంత అన్టచబిలిటీ. అలా అంబేద్కర్ గారిని తన లైఫ్లో అలా చూసినటువంటి వ్యక్తి చదవాలనే ఆశ అయితే ఉంది. ఇంత ప్రెస్ చేసినప్పుడు బాల్ని బాగా ప్రెస్ చేస్తే కిందికి వేసి కొడితే అంతే పైకి లేస్తుందా? అదే డబల్ థింగ్ ఏం చేశాడంటే ఎంతైతే ఇలాంటి వాటన్నిటినీ సఫర్ అయ్యాడో అలాంటప్పుడు చదువు అనేది ప్రతి ఒక్కరికి అందుతేనే ఇలాంటి వాటన్నిటిలో కూడా మనకు ఈక్వాలిటీస్ అనేవి తెలుస్తాయి. అందరికీ రీచ్ కాకపోవడమే మన సొసైటీలో ఉన్నటువంటి కొన్ని డిఫరెన్సెస్ కారణం అని చెప్పేసి చదువు ఒక ఇంపార్టెంట్ కోసం అని చెప్పేసి తను బాగా చదవాలనుకున్నాడు. తన లైఫ్లో ఒకే ఒక వ్యక్తి 39 డిగ్రీస్ అన్ని డిగ్రీలు సంపాదించినటువంటి వ్యక్తి, పిహెచ్డి చేసి ఎక్కడ అంటే లండన్లో చేసినటువంటి వ్యక్తి. అలానే 6 years చదవాల్సినటువంటి చదువును మీకు 1 year చదవడానికే బుక్ సరిపోతుందా? టైం సరిపోవట్లేదు. 6 years చదవాల్సినటువంటి ఒక కోర్స్ని, ఒక డిగ్రీని ఓన్లీ 2.5 yearsలో కంప్లీట్ చేశారు. ఎన్ని ఇయర్స్లో చదవాల్సిన దాన్ని 6 yearsలో చదవాల్సిన దాన్ని ఓన్లీ 2.5 yearsలో కంప్లీట్ చేసి దాంట్లో ఆయన డిగ్రీ సంపాదించారు. సో ఎన్ని అవర్స్ చదివేవాడంటే పర్ డే 21 hours. ఎన్ని అవర్స్ ఉంటాయి పర్ డే? 24 hours కదా. కానీ ఎన్ని అవర్స్ చదివేవాడు? ఎన్ని అవర్స్ నిద్రపోయాడు మరి? అంటే ఎంతగా చదివాడు? మనకు టోటల్గా క్లాస్లో మనం 7 to 8 hours ఉన్నా 3 minutes ఖచ్చితంగా కూర్చోమంటేనే మనకు కష్టం, ఒక్కసారి తల పక్కకు తిప్పకుండా. అలాంటిది 21 hours అంతా చదివేసి లైబ్రరీలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ అన్ని బుక్స్ కూడా చదవడానికి ఆయన లైబ్రరీలో చదివి ఎక్కడే నిద్రపోయేవాడని చెప్పేసి అంబేద్కర్ గారు ఎంతైతే చదవడం అనే దాంట్లో నుంచి ఎంత నెగ్లిజెన్స్ని చూశాడో, చదువుకోవటం వల్లనే లైఫ్ అనేది మనకు నేర్పిస్తుంది, ఈక్వాలిటీ నేర్పిస్తుంది అనడానికి ఎంతో విదేశాలకి అంటే లండన్కి వెళ్ళడానికి అతను కూడా డబ్బులు ఉండాలి, ఇలాంటివన్నీ ఉండాలి కదా. కానీ ఒక కింగ్ హెల్ప్ చేశారనమాట, మహారాష్ట్రలో ఉన్నటువంటి కింగ్. దానివల్ల ఆయన లండన్కి వెళ్ళి చదువుకోగలిగారు. చదువుకున్న తర్వాత ఏదైతే తను చదువుకున్న చదువుని అక్కడితో ఆపేయకుండా దేశ పురోగతి, ఇక్కడ డెవలప్మెంట్, అక్కడే ఉండొచ్చు, జాబ్స్ అక్కడ ఇయ్యరా? ఫారెన్లో చదివాడు కాబట్టి అక్కడ ఇస్తారు కదా. అక్కడ వాళ్ళు ఏంటి అంటే ఇంకా అక్కడ ఎక్కడైతే అంబేద్కర్ చదువుకున్నారో అక్కడ ఉన్నటువంటి లండన్లో ఉన్నటువంటి ఒక లైబ్రరీని మ్యూజియంగా మార్చేశారు, అంబేద్కర్ నేమ్ పెట్టేసి. అంటే ఎంత గ్రేట్గా చూస్తున్నారంటే అంత గ్రేట్గా చూస్తున్నారు. ఒబామా తెలుసా మీకు? మోస్ట్లీ తెలిసి ఉండకపోవచ్చు. ఇంతకుముందు ఉన్నటువంటి ఇప్పుడు మనకు అమెరికా ప్రెసిడెంట్ ఎవరు? యుద్ధం జరుగుతుండేదే అతని నుంచి అని చెప్పేసి పేరు చాలా ఫేమస్ అవుతుంది. జరుగుతుందని తెలుసా? వార్ జరుగుతుందని తెలుసా న్యూస్లో? మనం పోగో ఛానల్ వీటిని తప్ప న్యూస్ ఛానల్ని అట్లా తిప్పమేమో కదా. మీ పేరెంట్స్ పెడుతూనే ఉంటారు కదా. ఎందుకోసం జరుగుతుంది యుద్ధం? ఎవరెవరికి జరుగుతుంది? యుఎస్ఏ అండ్ ఇరాన్. అందుకే గ్యాస్ ఇంట్లో అయిపోతే కష్టం అని చెప్పేసి ఇవన్నీ సఫర్ అవుతుండేది. అక్కడ జరుగుతున్నటువంటి వాటిలో అమెరికా ప్రెసిడెంట్ వన్ ఆఫ్ ది పర్సన్ అక్కడ ఇజ్రాయెల్ అండ్ ఇరాన్కి మధ్యలో జరుగుతుంటే ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తున్నది అమెరికా ప్రెసిడెంట్ వచ్చేసి ట్రంప్. ఒకప్పుడే ఆ ప్రెసిడెంట్ ఏంటంటే ఒబామా అని చెప్పేసి ఒక ప్రెసిడెంట్ ఉన్నారనమాట. ఆయన రూట్స్ ఫ్రమ్ ఇండియా కూడా ఉన్నాడు, అంటే వాళ్ళ ఫోర్ఫాదర్స్ ఫ్రమ్ ఇండియా. సో ఒబామా అనేటువంటి ఒక ప్రెసిడెంట్ ఉంటే అతను చెప్పినటువంటి థింగ్ ఏంటి అంటే దేంట్లో అయినా కూడా నేను ఎవరితో అయినా కూడా కాంపిటేటివ్గా పోటీ పడచ్చు, కానీ విజ్ఞానంలో అంటే దట్ ఈజ్ అంటే చదవటంలో ఇలాంటి విజ్ఞానం వాటిలో నేను పోటీ పడాలనుకుంటే దేంట్లో అయినా కూడా ఓడిపోగలిగినటువంటి వ్యక్తి ఎవరితో అయినా కంపేర్ చేసుకోలేడు అంటే అంబేద్కర్ గారు అని చెప్పేసి అమెరికా ప్రెసిడెంట్ చెప్పారు. అంటే హీ ఈజ్ సో మచ్ టాలెంటెడ్. ఎన్ని బుక్స్ డిగ్రీస్ సంపాదించినంటే అలాంటి వాటిని సంపాదించుకుంటాడు. చదువుకోవడానికే అలో చేయలేదు. అలాంటి పర్సన్ చదవటం పైన ఇంట్రెస్ట్ని పెంచుకున్నాడు. ఏదైతే వద్దన్నారో దాన్నే నేను నేర్చుకోవాలి, సాధించాలి అనుకున్నాడు. చదువుకున్నాడు. చదివిన తర్వాత దాన్ని ఉపయోగకరంగా మార్చడానికి ఎక్కడ పుట్టాడో ఇండియాలోనే ఒక చేంజ్ తీసుకొని రావడానికి ట్రై చేశారు.
ఇండియాలోనే ఒక చేంజ్. అదే ఏంటంటే 95లో ఒక అట్రాసిటీ అనేది ఉండకూడదు అని చెప్పేసి ఒక యాక్ట్ తీసుకొచ్చారు. అంటే ఆల్ ఆర్ ఈక్వల్, ఎవరైనా కూడా ఓటు వేయడానికి ప్రతి ఒక్కరికి ఓటు ఉండాలని. అలానే గర్ల్స్ చదువుకునే ఎడ్యుకేషన్ 8 years అంతా కూడా మ్యారేజ్ చేసేటువంటి సిచ్యువేషన్ ఉండేది ఒకప్పుడు. అంబేద్కర్ గివెన్ దట్ కొన్ని కాన్స్టిట్యూషన్లో పెట్టినటువంటి రైట్స్ అయితేనేమి, వాటిలో తీసుకొచ్చినటువంటి వాటి వల్ల రైట్ టు ఎడ్యుకేట్, ప్రతి ఒక్కరూ చదవాలి, ఈక్వల్గా చదవాలి. అండ్ మదర్కి అంటూ మదర్గా కూడా ఎలిజిబిలిటీ ఉండేది కాదు. రైట్ ఒక పిల్లాడి మీద మదర్గా కూడా ఒక గర్ల్కి రైట్ ఉండేది కాదు ఎక్కడికైనా కూడా పోయి రాయడానికి. అలాంటి వాటిలో ఈక్వాలిటీ ఫర్ ద గర్ల్ అండ్ ఈక్వాలిటీ టు ఆల్ ద పీపుల్, ప్రతి ఒక్కరూ కూడా ఈక్వల్గా ఉండాలి, ప్రతి ఒక్కరూ కూడా ఈక్వల్గా ఫీల్ అవ్వాలి అని చెప్పేసి తీసుకొని వచ్చి ఆయన కేంద్ర న్యాయశాఖ మంత్రిగా, అంటే లా అండ్ ఆర్డర్కి మినిస్టర్గా చేసిన తర్వాత చెప్పారనమాట. సో అలా చదువుని వద్దన్నటువంటి చోట చదివి చూపించారు. చదివిన తర్వాత చదువుని ఇండియా కోసం యూటిలైజ్డ్గా మార్చారు. సో మనం నేర్చుకోవాల్సిన థింగ్ ఏంటి అంటే, మనకి ఈరోజు అందరికీ ఎడ్యుకేషన్ అందుతుంది అంటే వన్ ఆఫ్ ది థింగ్ హీ రోడ్ దట్ కాన్స్టిట్యూషన్లో రాసినటువంటి కొన్ని రూల్స్ని బట్టి మనం ఎప్పటికీ కూడా దాన్ని గుర్తుంచుకోవాలి, ఆ లాస్ అండ్ మనకు పెట్టినటువంటి రైట్స్ని బట్టి. సో దాంట్లో మనం చదువుకుంటున్నాం, హౌ మచ్ ఇట్ ఈస్ యూజ్ఫుల్ టు అస్. మనం చదువుకుంటున్న చదువు మనకు ఎంతవరకు యూటిలైజ్డ్ అవుతుంది? అట్లీస్ట్ మనకు కష్టపడి మన పేరెంట్స్ పంపిస్తున్నారా? పంపించట్లేదా? స్కూల్స్ పంపిస్తున్నారు, మీరు చదివితే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వాలనుకుంటున్నారు. సో వీ హ్యావ్ టు సాటిస్ఫై అవర్ టీచర్స్, అవర్ పేరెంట్స్ అండ్ అవర్ సొసైటీ. చదివినావు నువ్వు ఇలా మాట్లాడతావా, చదువుకున్నావు నువ్వు ఇలా ఉంటున్నావా అని చెప్పేసి ఒక మాట అనకుండా దాన్ని ఆ డిఫరెన్స్ని తీసుకొని రావడానికి వీ హ్యావ్ టు రీడ్. చదవాలి, చదువుకున్న దాంట్లో నుంచి ఓన్లీ మార్క్స్ కాదు. ఇంతకుముందు కూడా నేను చెప్పాను, ట్రూ గోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ ద క్యారెక్టర్ ఉండాలి. అండ్ ఎడ్యుకేషన్ దట్ ద ట్రూ గోల్ ఎడ్యుకేషన్లో మనం రీచ్ అవ్వాలి అంటే క్యారెక్టర్ ఈజ్ ద మెయిన్ థింగ్. అండ్ ఇంటెలిజెన్స్, మనకి ఏదైతే తెలివి ఉంటుందో ఆ తెలివితో పాటు క్యారెక్టర్ ఉంటేనే మనం ట్రూ గోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ని రీచ్ అవ్వగలం. సో ఎడ్యుకేషన్ చదువుకున్న వాళ్ళము అంటే ఓన్లీ మార్క్స్ చూపించి నాకు కార్డు వచ్చింది అంటే కాదు. వాట్ యు ఆర్ లెర్నింగ్ ఇన్ ద సైన్స్ అండ్ సోషల్ ఆర్ తెలుగు అండ్ ఇంగ్లీష్ చెప్తున్నారా? స్టోరీస్ చెప్తున్నారా టీచర్స్? కొన్ని చోట్ల మనకి ఫర్గివ్నెస్ గురించి వస్తుంది స్టోరీ, కొన్ని చోట్ల మనకి ఏంటంటే ఛత్రపతి శివాజీ గురించి వస్తుంది, హౌ డేర్ హీ ఈజ్ అని చెప్పేసి. సో అలాంటి స్టోరీస్ విన్నప్పుడు మనం కరేజియస్గా ఉండాలి. మనం ఎలా ఉండాలి? వీ హ్యావ్ టు లెర్న్ అండ్ వీ హ్యావ్ టు ఇంప్లిమెంట్ ఇన్ అవర్ లైఫ్. సో ఆ కరేజియస్గా ఉంటూ మనం వాటిని ఇంప్లిమెంట్ చేసుకుంటూ, సో ఎడ్యుకేషన్ షుడ్ బి యూస్ఫుల్ టు అస్. మనకి ఏదైతే ఇచ్చారో దాన్ని అందరికీ యూస్ఫుల్గా మార్చుకోవాలి. ఓకేనా? దాన్ని గుర్తుపెట్టుకొని అంబేద్కర్ గారి జయంతి ఏప్రిల్ ఎవ్రీ ఇయర్, ఇక్కడే కాదు ఎక్కడున్నా కూడా మీరు టు రిమెంబర్ దట్ అంబేద్కర్ జయంతి. అండ్ మనం కూడా ఇలానే టాలెంటెడ్గా ఎన్నో బుక్స్ చదవడానికి, చదువు పట్ల ఇంట్రెస్ట్ పెంచుకోవాలి. బుక్ చదవడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఓన్లీ టెక్స్ట్ బుక్స్ కాదు, చాలా బుక్స్ ఉన్నాయి చదవడానికి. సో బుక్స్ అయినా, న్యూస్ పేపర్స్ అయినా, నాట్ ఓన్లీ స్పోర్ట్స్ ఒక్కటే లేదంటే సినిమాలు ఒకటే కాదు చదవడం, ఎన్నో థింగ్స్ ఉన్నాయి, ఏం జరుగుతున్నాయి. సో చదువు పట్ల మనము ఇంట్రెస్ట్ పెంచుకుంటేనే మనకు చాలా తెలివి వస్తుంది. టు బికమ్ మోర్ ఇంటెలిజెంట్ మీన్స్ వీ హ్యావ్ టు రీడ్ మోర్. సో అలా ఎక్కువగా చదవాలి, ఎక్కువగా నాలెడ్జ్ సంపాదించుకోవాలని చెప్పేసి ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ టు బి లైక్ దట్. ఓకే, చదువుతారా? చదవడం మీద ఫస్ట్ ఇంట్రెస్ట్ తెచ్చుకోండి. మనకి చదవటానికి ఒక ఆపర్చునిటీని ఇచ్చినటువంటి వాళ్ళని మనం గుర్తుపెట్టుకొని ఫస్ట్ చదవాలి అనేటువంటి థాట్ని మనం తెచ్చుకోవాలి. చదవకుండా మనం బుక్స్ని పక్కన పడేసి ఓన్లీ ఈరోజుకి ఏమేమి ఎగ్జామ్స్ అయిపోయాయి? మ్యాథ్స్లో ఇప్పుడు డివిజన్ వస్తే ఎంతమంది చేస్తారు? మిగతా వాళ్ళకి డివిజన్ గుర్తులేవా? ఇంకా మల్టిప్లికేషన్ ఇస్తే ఆ రోజు ఎగ్జామ్ అయిపోయింది అంటే ఆ రోజు బుక్ పక్కన పెట్టేస్తాం. ఆ రోజు హిందీ బారక్కడి అయిపోయిందంటే ఆ రోజు పక్కన ఉండిపోతుంది. అది కాదు, దట్స్ నాట్ ఎడ్యుకేషన్. చదువుకున్న దాన్ని మన బ్రెయిన్లో గుర్తు పెట్టుకోవాలి. మళ్ళీ బారక్కడి రాకుండా ఉంటుందా? రాదా? ఇంకా హిందీ రాదా? నెక్స్ట్ మన 10th క్లాస్ వరకు హిందీ వస్తూనే ఉంటుందా? మ్యాథ్స్ మన లైఫ్లో రాదా? ఎగ్జామ్ రాసి పక్కన పడేస్తామా? సైన్స్ రాదా?
సో ఎగ్జామ్ రాసాము అయిపోయింది కాదు. వాట్ ద కంటెంట్ ఈజ్ ఇన్ ద టెక్స్ట్ బుక్స్ వీ హ్యావ్ టు కీప్ ఇన్ అవర్ బ్రెయిన్. మన బ్రెయిన్ పని చేస్తుంటేనే మనం కూడా ఫుల్ఫిల్ అవుతాము, ముందుకెళ్తుంది. బ్రెయిన్ని మనం నిద్రపోనిస్తే ఆ బ్రెయిన్కి ఇంకా ఏం పని లేకుండా మనం కూడా అలానే డల్ అయిపోతాం, ఏమీ గుర్తురాదు. సో స్టబర్న్ అయిపోతాం మనం కూడా, ఏమీ ఎదగకుండా. సో నేర్చుకున్న వాటిని గుర్తుపెట్టుకోండి. ఎడ్యుకేషన్ని ఎట్లా మనకి యూటిలైజ్ చేసుకోవడానికి మనకి ఒక అవకాశాన్ని ఇచ్చిన అంబేద్కర్ గారిని మరొకసారి గుర్తు చేసుకుంటూ ఆయనకు నివాళులు అర్పిస్తూ అంబేద్కర్ జయంతిని ఈ విధంగా మీ అందరికీ కూడా ఆయన గురించినటువంటి ఇంపార్టెన్స్ తెలియడానికి ఈ యొక్క కొంచెం సమయాన్ని మీకోసం కేటాయించాము. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ అండ్ ద టీచర్స్. We will discuss with this.